హైదరాబాద్ ఎమ్మెల్సీ ఫలితాల్లో పోటాపోటీ వాణిదేవి రామచంద్రరావు మధ్య టఫ్ ఫైట్. నల్గొండలో పూర్తయిన 5 రౌండ్ల కౌంటింగ్. తెల్లారేసరికి ఫస్ట్ ప్రయారిటీ లెక్కింపు పూర్తి. స్కూళ్లు హాస్టళ్లను వణికిస్తున్న కరోనా. పిల్లల్ని బడికి పంపడంపై పేరెంట్స్ టెన్షన్. తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజ్ జరగట్లేదు. బోర్డర్స్ లో ట్రేసింగ్ పెంచామన్న హెల్త్ డైరెక్టర్. హైదరాబాద్ తాగునీటికి బడ్జెట్లో నిధులు. ఐటీ పార్కులు విస్తరిస్తామన్న హరీష్ రావు. ఆర్టీసీకి బడ్జెట్ పెంపుపై యూనియన్ల సంతోషం. ఉద్యోగులకు లాగే పీఆర్సీ ఇవ్వాలని విజ్ఞప్తి. నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఇప్పటికే 5 రౌండ్ల కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు పల్లా రాజేశ్వరరెడ్డి 79,113 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు పోలయ్యాయి. టీజేఎస్ అభ్యర్థి కోదండరాంకు 49,200 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 28,991 ఓట్లు పొందారు. 5 రౌండ్స్ లో మొత్తం 2,79,970 ఓట్లు కౌంట్ చేశారు. మొత్తం 15,533 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రతి రౌండ్లోనూ దాదాపు 16,000 ఓట్లు సాధిస్తూ వచ్చారు. తీన్మార్ మల్లన్న ప్రతి రౌండ్లో దాదాపు 12,000 ఓట్లు సాధిస్తున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే మొదటి ప్రాధాన్యత ఎవరూ గెలిచే అవకాశాలు కనబడడం లేదు. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి వస్తోంది. అప్పుడు తక్కువ మెజార్టీ వచ్చిన అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుంది. 3 రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నప్పటికీ బీజేపీ నుంచి టఫ్ ఫైట్ కనబడుతోంది. ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకపోతే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 53,007 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 48,563 ఓట్లు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి కంటిన్యూ అవుతున్నారు. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ భరత్ మనతో జాయిన్ అవుతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. సో భరత్, మనం చెప్పుకుంటూనే ఉన్నాం నిన్నటి నుంచి లైక్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో తేలే అవకాశం లేనే లేదు అని చెప్పి అనుకున్నట్లుగానే ట్రెండ్స్ చూసినా కూడా మనకి 2 చోట్ల కూడా వరంగల్ అండ్ హైదరాబాద్ 2 చోట్ల కూడా అదే సిచ్యుయేషన్ కనిపిస్తోంది. సో ఏంటి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లీడ్లో ఉన్నారో వాళ్ళు గెలవాలంటే సెకండ్ ప్రయారిటీ ఓట్స్ విషయంలో ఏం జరగాల్సి ఉంది, ఎన్ని ఓట్లు వాళ్ళకి రావాలి, ఓవరాల్గా ఎట్లా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు కమింగ్ సిచ్యుయేషన్స్ ని? సౌజన్య, ఫస్ట్ నల్గొండ, వరంగల్, ఖమ్మం విషయానికి వద్దాం. 3,80,000 పైచిలకు ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. అయితే ఇప్పటి వరకు కౌంట్ అయిన ఓట్లు 2,80,000. అంటే ఇంకా 1,00,000కు పైగా ఓట్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది నల్గొండ, వరంగల్, ఖమ్మంలో. దీనిలో ఇన్వాలిడ్ ఓట్లు 2,80,000 ఓట్లలో చెల్లని ఓట్లు 15,533. చెల్లని ఓట్లు చాలా కీలకం. ఎందుకంటే మొత్తం వచ్చిన ఓట్లు వ్యాలిడ్ ఓట్లు /2, అంటే చెల్లిన ఓట్లు /2 +1 మొదటి ప్రాధాన్యత ఓటుగా చెల్లని ఓట్లు /2 +1 ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. సో ఇప్పటి వరకు 2,80,000 ఓట్లు కౌంటింగ్ పూర్తయితే 15,500 ఓట్లు చెల్లలేదు. 2,65,000 ఓట్లు దాదాపు చెల్లిన ఓట్లు ఉన్నాయి. ఇంకా 1,00,000 ఓట్ల కౌంటింగ్ ఉంది. చెల్లని ఓట్లు ప్రతి రౌండ్కు 3,000 వస్తున్నాయి. దాదాపు 20,000 నుంచి 22,000 చెల్లని ఓట్లు ఉండే అవకాశం ఉంది. అదే జరిగిన సందర్భంలో 3,80,000 పైచిలుకులో 20,000 ఓట్లు చెల్లకుంటే 3,60,000 ఓట్లు చెల్లిన ఓట్లు అవుతాయి. 3,60,000 /2 అంటే 1,80,000 ఓట్లు +1. 1,80,000 3,60,000 ఫిగర్ అనుకుంటే
80,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు నెక్స్ట్ నల్గొండ వరంగల్ ఖమ్మం నుంచి ఎమ్మెల్సీ అవుతారు. ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూద్దాం. 5 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకా 1,00,000కు పైగా ఓట్లు లెక్కించాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఇప్పటి వరకు 79,113 ఓట్లు వచ్చాయి. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ప్రతి రౌండ్లో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి దాదాపు 16,000 ఓట్లు సాధిస్తున్నారు. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అది నల్గొండ అయినా వరంగల్ ఖమ్మం అయినా అన్ని బ్యాలెట్లు మిక్స్ చేశారు. ప్రతి రౌండ్లో 16,000 ఓట్లు వస్తున్నాయి. సో నెక్స్ట్ రాబోయే 2 రౌండ్లో ఒకటి పెద్ద రౌండ్ ఉంది, అంటే 56,000 ఓట్ల రౌండ్. ఇంకొక రౌండ్లో దాదాపు 50,000 కంటే తక్కువ ఓట్లు ఎక్కించవచ్చు. సో 16,000 ఒక రౌండ్లో, ఇంకో రౌండ్లో 15,000 వేసుకుందాం. 31,000 ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి రాబోయే 2 రౌండ్లో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతే వచ్చే అవకాశం ఉంది. 79,000 ప్లస్ 31,000 1,10,000 ఓట్లకు దగ్గరలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగిపోయే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 1,80,000 ఓట్లు, అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే 1,80,000 ఓట్లు రావాలి. రాకుంటే 1,80,000 ఓట్లు వచ్చేంత వరకు కూడా కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇంకా 70,000 ఓట్లు 7 రౌండ్లు ముగిసిన తర్వాత అవసరం పడే అవకాశం ఉంది. నెక్స్ట్ పొజిషన్లో ఉంది తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకి 60,564 ఓట్లు పడ్డాయి. ఆయన గనక ఇదే విధంగా ప్రతి రౌండ్లో 12,000 ఓట్ల వరకు వస్తున్నాయి, 12 నుంచి 13,000. ఇదే టెంపో కంటిన్యూ అవుతే తీన్మార్ మల్లన్నకి ఇంకా 2 రౌండ్లో దాదాపు 25,000, 12,000, 12,500 కలిపితే 25,000, అంటే 85,000 ఓట్ల దగ్గర తీన్మార్ మల్లన్న ఆగే అవకాశం ఉంది. 1,10,000 ఓట్ల దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. కోదండరామ్కి ప్రతి రౌండ్లో దాదాపు 10,000 ఓట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 49,200 వచ్చాయి. నెక్స్ట్ 2 రౌండ్లో కూడా 10,000, 20,000 ఓట్లు వస్తే 70,000 ఓట్ల దగ్గర కోదండరామ్ ఆగుతారు. 85,000 ఓట్ల దగ్గర తీన్మార్ మల్లన్న ఉంటారు. 1,10,000 ఓట్ల దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉంటారు. ఒక విధంగా ఇది ట్రయాంగిల్ ఫైట్. ఈ ముగ్గురు మధ్యనే పోటీ ఉండబోతుంది. మిగతా వాళ్ళంతా కూడా ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ట్రయాంగులర్ కంటెస్ట్లో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 3 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అది జరిగిన తర్వాత ఏం చేస్తారంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. ఎందుకంటే ఎవరికి కూడా 50% ఓట్లు రాలేదు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించినప్పుడు ఏం చేస్తారంటే కింద ఉన్న వాళ్ళని మొట్టమొదటిగా ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు అందరికంటే తక్కువ ఓట్లు ఒక అభ్యర్థికి సంజీవులు అనే అభ్యర్థికి 8 ఓట్లు మాత్రమే వచ్చాయి, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు. సో మొట్టమొదట అతన్ని ఎలిమినేట్ చేస్తారు. ఈ 8 ఓట్లలో ఈ 8 ఓట్లను సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికైనా వేస్తే ఆ అభ్యర్థి కలుపుతారు. 8 ఓట్లో ఎగ్జాంపుల్ కోదండరామ్కి 5 ఓట్లు వచ్చాయి అనుకుందాం, తీన్మార్ మల్లన్నకి 3 ఓట్లు వచ్చాయి అనుకుందాం. 5 ఓట్లు కోదండరామ్కు కలుపుతారు, తీన్మార్ మల్లన్నకి 3 ఓట్లు కలుపుతారు. అంటే కోదండరామ్కు 70,000 ఓట్లు ఉంటే 70,000 5 ఓట్లు అవుతాయి. తీన్మార్ మల్లన్నకి 3 ఓట్లు వస్తే 85,000 3 ఓట్లు అవుతాయి. సో ఇట్లా 60 మంది అభ్యర్థులు, 71 మంది అభ్యర్థుల్లో 60 మంది అభ్యర్థులు సాధించిన ఓట్లన్నీ కలిపినా 5,000 ఓట్లు కూడా ఉండవు. చాలా తక్కువ ఓట్లు వీళ్ళందరివి ఉంటాయి. ఈ 5,000-6,000 ఓట్లకు సంబంధించిన సెకండ్ ప్రయారిటీ ఓట్స్ అన్నిటిని లెక్కిస్తారు. ఒకవేళ సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయి ఉంటే థర్డ్ ప్రయారిటీ ఓటును కూడా లెక్కించే అవకాశం ఉంది. గుర్తుంచుకోవాలి, సెకండ్ ప్రయారిటీ ఓటు కలిసినా ఒక ఓటు కిందే లెక్క. అది హాఫ్ ఓటు కాదు సెకండ్ ప్రయారిటీ ఓటు అన్నది. థర్డ్ ప్రయారిటీ అయినా ఫోర్త్ ప్రయారిటీ అయినా ఒక ఓటు కిందే. సో 60 మంది అభ్యర్థులు ఈజీగా ఎలిమినేట్ అయిపోతారు. 5,000-6,000 ఓట్లకు మించి సాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే తర్వాత ఓట్లు సాధించిన వాళ్ళు, తక్కువ ఓట్లు సాధించిన వాళ్ళు చూస్తే రాణి రుద్రమకు 5,800 ఓట్లు ఉన్నాయి. చెరుకు సుధాకర్ 6,800 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జయసారథి రెడ్డికి 6,900 ఓట్లు వచ్చాయి. ట్రెండ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతే ఈ ముగ్గురికి కలిపి 8,000 ఓట్లు, 8,900 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ముగ్గురికి కలిపి దాదాపు 25,000 ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ట్రెండ్ సేమ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఈ ముగ్గురికి వచ్చిన 25,000 ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి వేశారు. ఒకవేళ ఆల్రెడీ సెకండ్ ప్రియారిటీ ఓటు ఎలిమినేట్ అయ్యారనుకుందాం. ముందుగా రాణి రుద్రమ ఎలిమినేట్ అయ్యారనుకుందాం. రాణి రుద్రమకు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓటు కనుక చెరుకు సుధాకర్కు ఉంటే చెరుకు సుధాకర్ కలుపుతారు. కానీ రాణి రుద్రమకు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓటు
ఎవరైనా ఈ గురువయ్య అనే అభ్యర్థికి వచ్చింది అనుకుందాం, అప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓటు లెక్క పెట్టకుండా రాణి రుద్రమకు వచ్చిన బ్యాలెట్లలో థర్డ్ ప్రయారిటీ ఓటు ఏదైనా ఉంటే దాన్ని కూడా కలుపుతారు. సో రాణి రుద్రమ, చెరుకు సుధాకర్ ప్లస్ జయసారథి రెడ్డి వీళ్ళందరికీ కలిపి 25,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ 25,000 ఓట్ల బ్యాలెట్లు అన్నిటినీ కూడా మరొకసారి చెక్ చేస్తారు సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీకి. ఈ ఓట్లని కూడా ముందు వాళ్లకు అంతకుముందు ఎలిమినేట్ వాళ్ళకి కలుపుతూ పోతారు. సో 25,000 ప్లస్ 5,000 దాదాపు 30,000 ఓట్లు సెకండ్ థర్డ్ ప్రయారిటీ లెక్కించాలి. ఆ తర్వాత రాముల్ నాయక్ ఉన్నారు. రాముల్ నాయక్కి ఇప్పటివరకు 20,200 ఓట్లు వచ్చాయి. దాదాపు 30,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి. రాముల్ నాయక్ కూడా ఎలిమినేట్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే. సో ఆ 30,000 ఓట్లు, ఈ 25,000 చెరుకు సుధాకర్, రాణి రుద్రమ, జయసారథి రెడ్డి ఓట్లు, ఆ తర్వాత 5,000 ఓట్లు 60 మంది అభ్యర్థులకి, టోటల్ దాదాపు 60,000 ఓట్లకు సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డికి దాదాపు 40,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 28,990 దాదాపు 29,000 వచ్చాయి. ప్రతి రౌండ్లో 6,000 వస్తున్నాయి. 40,000 ఓట్ల వరకు ప్రేమేందర్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా నెక్స్ట్ ఎలిమినేట్ కావడం తప్పదు, 4th పొజిషన్లో ఉన్నారు. సో 80,000 ప్లస్ 40 ఈ 1,20,000 ఓట్లను ప్రతి ఓటును క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఒకవేళ కొద్దిమంది ఈ 1,20,000 ఓట్లు ఓన్లీ 1 ప్రియారిటీ మాత్రం ఇవ్వచ్చు, అటువంటి వాటిని కౌంట్ చేయడానికి వీల్లేదు. కానీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు పోటీలో ఉంటే దాన్ని ఖచ్చితంగా కలుపుతారు. పోటీలో లేకుంటే థర్డ్ ప్రియారిటీ ఉంటే థర్డ్ ప్రియారిటీ వాళ్ళు పోటీలో ఉంటే వాళ్ళని కలుపుతారు. సో ఆ బ్యాలెట్ థర్డ్ ప్రియారిటీ ఓట్ అన్నది కూడా కౌంట్ అవుతుంది. ఈవెన్ మీరు 50th నెంబర్ ప్రియారిటీ వేసినా, 71 నెంబర్ ప్రియారిటీ వేసినా, ఆ 71 నెంబర్ ప్రియారిటీ వేసిన అభ్యర్థి కనుక ఇంకా పోటీలో ఉంటే ఆ బ్యాలెట్ కూడా ఒక ఓటు అన్నది కలుస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. అప్పుడు ఫైనల్గా ఇప్పుడు ముగ్గురు పోటీలో ఉండేటట్టు కనిపిస్తుంది. 1,10,000 ఓట్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి, 85,000 ఓట్లతో తీన్మార్ మల్లన్న, 70,000 ఓట్లతో కోదండరామ్ వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఓట్లను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి దాదాపు 1,20,000 ఓట్లు ఈ ముగ్గురివి కాకుండా లెక్కించాల్సి ఉంటుంది. ఈ 1,20,000 ఓట్లలో ఒక 20,000 మంది అసలు సెకండ్ ప్రయారిటీ ఓటే వేయలేదు అనుకుందాం, అంటే ఆ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాదు. ఇంకా 1,00,000 ఓట్లు ఉన్నాయి దాదాపు. ఆ 1,00,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి ఎంత పడుతుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 ఓట్లలో చెరి 50,000 ఓట్లు ఒక 40,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకి, 40,000 ఓట్లు కోదండరామ్కి, ఒక 20,000 పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడ్డాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,000 ప్లస్ 20 1,30,000 దగ్గర ఉంటారు. తీన్మార్ మల్లన్న 85 ప్లస్ 40 1,25,000 దగ్గర ఉంటారు. కోదండరామ్ 70 ప్లస్ 40 1,10,000 దగ్గర ఉంటారు. ఇప్పుడు ముగ్గురు అవుతారు. ముగ్గురు అయినప్పుడు అప్పుడు ఓట్లు చూస్తే కనుక కోదండరామ్ ఆ సినారియోలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పోటీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న వస్తుంది. ఒకవేళ కోదండరామ్కి 60,000 ఓట్లు వచ్చింది అనుకుందాం, 70,000 ప్లస్ 60,000 1,30,000 ఓట్లు అవుతాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,30,000 వస్తాయి. తీన్మార్ మల్లన్నకి కనుక 40,000 వస్తే ఆయన 1,25,000 దగ్గర ఆగిపోతారు. అప్పుడు మల్లన్న ఎలిమినేట్ అవుతారు. అప్పుడు పోటీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోదండరామ్ మధ్య ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం పల్లా రాజేశ్వర్ రెడ్డి 25,000 ఓట్ల గ్యాప్ తీన్మార్ మల్లన్నతో ఉంది. కోదండరామ్తో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాదాపు 40,000 ఓట్ల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆయన సేఫ్గా ఉండే అవకాశం ఉంది. అల్టిమేట్గా ఇది పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ కోదండరామ్కు చాలా ఎక్కువ సెకండ్ ప్రయారిటీ ఓట్లు వస్తే ఆయన ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ముందుగా కోదండరామ్ ఎలిమినేట్ అయ్యారు అనుకుందాం, 70,000 ప్లస్ 40,000 ఓట్లు వచ్చిన తర్వాత ఆయన ఎలిమినేట్ అవుతాయి. 1,10,000 ఓట్లు కోదండరామ్కు పోలైన ఓట్లను అప్పుడు మళ్ళీ లెక్కిస్తారు సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఓట్ల కోసం. ఈ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీలో కొన్ని ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడవచ్చు, కొన్ని ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడవచ్చు. ఆ పడ్డ ఓట్లను మాత్రమే కౌంట్ చేస్తారు. ఆ కోదండరామ్కు పడ్డ ఓట్లలో కొన్ని ఓట్లు ఇంకా వేరే వాళ్ళకి రాణి రుద్రమకో లేకపోతే చెరుకు సుధాకర్కో పడితే ఆ ఓట్లను కౌంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో ఈ విధంగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. నేను ఇది కేవలం అర్థమయ్యేందుకు మాత్రమే చెప్పాను, వీళ్ళకి ఇన్ని ఓట్లు వస్తాయని కాదు. బట్ ఇప్పటి వరకు ఉన్న సినారియో ప్రకారం 1,10,000 ఓట్ల దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగే అవకాశం ఉంది. 85,000 ఓట్ల దగ్గర
తీన్మార్ మల్లన్న దరిదాపులో చెప్తున్నాను అందాజ ప్రకారం 85,000 ఓట్ల దగ్గర తీన్మార్ మల్లన్న ఆగే అవకాశం కనిపిస్తుంది. 70,000 ఓట్ల దగ్గర కోదండరాం ఆగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా ఎలిమినేట్. ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండబోతుంది. సో ఈ ముగ్గురులో తీన్మార్ మల్లన్న కోదండరాంలో ఇద్దరిట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి? కోదండరాంకు తీన్మార్ మల్లన్న కూడా 15,000 గ్యాప్ ఉంది. ఈ 15,000 గ్యాప్ను కనుక ప్రొఫెసర్ కోదండరాం కనుక భర్తీ చేసుకోగలిగితే మల్లన్న కంటే సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ తెచ్చుకోగలిగితే ఆయన ఎలిమినేట్ కాకుండా ఆయనకు పల్లా రాజేశ్వరరెడ్డికి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అంటే తీన్మార్ మల్లన్నైనా కోదండరాం అయినా చెప్పేది ఏంటంటే ఈ ఓట్లన్నీ కూడా రాణి రుద్రమైనా, చెరుకు సుధాకర్ అయినా, ప్రేమేందర్ రెడ్డి అయినా, రాముల్ నాయక్ అయినా, లేకపోతే వీళ్ళంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటరు, వీళ్ళకు ఓటేసిన వాళ్ళంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటరు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటరు సెకండ్ ప్రయారిటీలో పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటేసే అవకాశం తక్కువ. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ సడన్గా ప్రభుత్వ అనుకూల ఓటర్గా సెకండ్ ప్రయారిటీ వచ్చే వరకు మారడానికి తక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద పల్లా రాజేశ్వరరెడ్డి మీద విరుచుకుపడ్డ వాళ్ళు కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లో 25,000 ఓట్ల ఆధిక్యంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ గెలుపు అంత ఈజీ కాదని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏదేమైనా పల్లా రాజేశ్వరరెడ్డి ఒక 25,000 ఓట్లు ఆధిక్యతలో ఉండి కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఉంది. ఇది లైక్లీ సినారియో. రేపు ఉదయం స్టార్ట్ అయ్యేది. ఇక సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఓట్లే నల్గొండ, వరంగల్, ఖమ్మంను డిసైడ్ చేయబోతున్నాయి. ఇక మిగిలింది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్. అక్కడ 4,444 ఓట్ల ఆధిక్యతతో సురభి వాణిదేవి ఉన్నారు. టైట్ కంటెస్ట్ నడుస్తుంది. ఇక్కడలాగా 25,000 మెజార్టీ ఉండకపోవచ్చు. టీఆర్ఎస్కు ఈ ఇంకో 4 రౌండ్ల తర్వాత చూసుకుంటే దాదాపు 10,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కు తర్వాత చిన్నారెడ్డికి వచ్చిన ఓట్లలో ఎవరికి సెకండ్ ప్రయారిటీ ఎక్కువ పడ్డాయి? టీఆర్ఎస్కి ఎక్కువ పడతాయా లేకపోతే రామచంద్రరావుకు ఎక్కువ పడతాయా? సేమ్ నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతే ఫాలో అవుతుంది. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. తక్కువ ఓట్లు దాదాపు 93 మంది అభ్యర్థుల్లో 85-90 మెంబర్స్కి ఒక 2-3 వేల ఓట్లు కూడా పడలేదు. వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారు. అయిన తర్వాత ఎల్ రమణ, గాలిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. చివరిగా చిన్నారెడ్డి ఓట్లు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయా టీఆర్ఎస్కి పడ్డాయా? తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా హాఫ్ వే మార్కులు ఉన్నారు. రామచంద్రరావుకు 48,000 ఓట్లు వస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ 25,000 ఓట్ల దగ్గర ఉన్నారు. కాబట్టి చాలా గ్యాప్ ఉంది. మరి సెకండ్ ప్రయారిటీ ఓట్లో నాగేశ్వర్, చిన్నారెడ్డి తర్వాత మిగతా అభ్యర్థుల దగ్గర అంత తెచ్చుకునే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి చివరిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కనుక ఎలిమినేట్ అవుతే ఆయనకు సంబంధించిన బ్యాలెట్లు కూడా లెక్కిస్తారు. అప్పుడు పోటీ వాణిదేవి, రామచంద్రరావు మధ్య జరుగుతుంది. అప్పుడు నాగేశ్వర్కి వచ్చిన ఓట్లు కానీ తర్వాత చిన్నారెడ్డికి వచ్చిన ఓట్లు టీఆర్ఎస్కి ఎక్కువ పడతాయా బీజేపీకి ఎక్కువ పడతాయా అన్నది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీ ఓట్లు అవుతాయా టీఆర్ఎస్ ఓట్లు అవుతాయా మనం ఖచ్చితంగా చెప్పలేము. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వర్కి పడ్డ ఓట్లు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కొన్ని ఉంటాయి. కొద్దిమంది న్యూట్రల్ వ్యక్తులు కూడా ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఉద్యోగులు, సిపిఎస్ ఎంప్లాయీస్ ఇటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ ఓట్లో ఎంత ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నదాన్ని బట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఫలితం తేలుతుంది. ఏదేమైనా ఈ రెండింటి కౌంటింగ్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు రేపు మార్నింగే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. రేపు రాత్రి వరకు కూడా రిజల్ట్ పోయే అవకాశం ఉంది. ఇంకా ఎల్లుండి వరకు పోయినా మనకి ఆశ్చర్యం లేదు. సౌజన్య. రైట్ భరత్, థ్యాంక్ యూ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా వస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి వాణిదేవి, సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి మధ్య పోటీ కంటిన్యూ అవుతోంది. మొదటి రౌండ్ నుంచి వాణిదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ విపక్ష అభ్యర్థి కంటే ఓట్ షేరింగ్లో పెద్ద తేడా కనిపించడం లేదు. 3 రౌండ్ల కౌంటింగ్ ముగియగా ప్రతి రౌండ్లోనూ 1000 ఓట్ల ఆధిక్యత సాధిస్తూ వచ్చారు వాణిదేవి.
టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మొదటి రౌండ్లో 17,439 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో 17,732, మూడో రౌండ్లో 17,836 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మొదటి రౌండ్లో 16,385 ఓట్లు పోలయ్యాయి. సెకండ్ రౌండ్లో 16,173 ఓట్లు, మూడో రౌండ్లో 16,005 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు వాణిదేవి, రామచంద్రరావు మధ్య పోటీ కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసేసరికి సురభి వాణిదేవికి 35,171 మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 32,558 ఓట్లొచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్కు 16,951 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 10,062 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. థర్డ్ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 53,007 మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చాయి. 48,563 ఓట్లతో బీజేపీ క్యాండిడేట్ రామచంద్రరావు రెండో స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్కు 25,505 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 15,035 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. శ్రీనివాస్, ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? ఎంతసేపట్లో మనం ఫోర్త్ రౌండ్ కి సంబంధించి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పూర్తయినాయి. 3 రౌండ్ల ఫలితాలు మాత్రం 7 గంటలకు ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, 10 దాటింది కాబట్టి 10:30 వరకు ఇస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇంకా 4వ రౌండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. సో కాసేపట్లో మనకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ 3 రౌండ్లలో ఇందాక మీరు చెప్పినట్టుగా చూస్తే 3 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉంటున్నారు. మొదటి రౌండ్ నుంచి కూడా 1000 నుంచి 1,500 ఓట్లు ఆమెకు లీడ్ వస్తుంది. ఆమె ముందంజలో ఉన్నారు. మొత్తం మనకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఓట్లు మొత్తం 3,57,000 ఉన్నాయి. ఇప్పటి వరకు దీంట్లో లెక్కబెట్టినటువంటి 3వ రౌండ్ వరకు లెక్కబెట్టినటువంటి ఓట్లు 1,68,000. సో ఇంకా దాదాపుగా 1,89,000 ఓట్లు లెక్కబెట్టాల్సి ఉంది. సో మనకైతే ఇప్పటి వరకు 3వ రౌండ్ పూర్తయింది. కాసేపట్ల 4వ రౌండ్ వస్తుంది. సో మొత్తానికి అధికారులు చెప్తున్నటువంటి సమాచారం అయితే తెల్లారుతుంది. రేపు అంటే మొత్తం 7 రౌండ్లు ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం వరకు ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఈ 7 రౌండ్లు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక చెల్లని ఓట్లు విషయానికి వస్తే దాదాపుగా గతంలో మనకు 2015లో ఎన్నికల్లో మాత్రం 8,000కు పైగా చెల్లని ఓట్లు జరిగాయి. చెల్లని ఓట్లు మనకు లెక్కల్లో ఉన్నాయి. కానీ ఇప్పటికే అంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా 50% కూడా కాలేదు. అప్పటికే 10,082 ఓట్ల వరకు చెల్లని ఓట్లు అయిపోయాయి. సో దీన్ని బట్టి అంటే గ్రాడ్యుయేట్స్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానమైనా, తర్వాత హైదరాబాద్ అయినా సో ఓట్లు ఎక్కువగా చెల్లని ఓట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇది నెక్స్ట్ వాళ్ళకు ప్రయారిటీలో మాత్రం కొంత ముందంజలో ఉన్నటువంటి అభ్యర్థులకు నిజంగానే వాళ్ళకు ప్రయారిటీ ఓటు పడి ఉంటే కనుక అది చెల్లని ఓటుగా కొన్ని అవుతాయి కాబట్టి కొంత మైనస్ అయ్యే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇక ఒకసారి లీడ్ చూస్తే మనకు ఫస్ట్ నుంచి కూడా మనకు టీఆర్ఎస్ అభ్యర్థి ఫస్ట్ ప్రతి రౌండ్లో కూడా 17,000 మినిమం 17,000 ఆమెకు టీఆర్ఎస్ అభ్యర్థికి మనకు ఈ రౌండ్లలో 56,000 ఒక్కొక్క రౌండ్కు ఓట్లు లెక్కించినప్పుడు 17,000 వస్తున్నాయి. 17,439. సేమ్ బీజేపీ కూడా ఫస్ట్ రౌండ్లో 16,000 వచ్చి అంటే 17,000 టీఆర్ఎస్ అభ్యర్థికి వస్తే 16,000 బీజేపీ అభ్యర్థికి వస్తున్నాయి. అంటే టఫ్ ఫైట్గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్లో 1,054 లీడ్ టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటే తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సేమ్ 17,732 టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు సెకండ్ రౌండ్లో వస్తే బీజేపీకి 16,173 వచ్చాయి. సో ఇక్కడ లీడ్ వచ్చి 1,559 ఓట్లతో ఒక లీడ్ కనపడుతుంది మనకు టీఆర్ఎస్ అభ్యర్థికి. సో అక్కడ మొత్తం లీడ్ చూస్తే 2,613 సెకండ్ రౌండ్ వరకు లీడ్లో ఉంది టీఆర్ఎస్ అభ్యర్థి. తర్వాత థర్డ్ రౌండ్ విషయానికి వస్తే థర్డ్ రౌండ్లో కూడా
17, 16. టీఆర్ఎస్ అభ్యర్థికి 17,836 వస్తే బీజేపీ అభ్యర్థికి 16,005 ఓట్లు వచ్చాయి. సో ఇట్లా టఫ్ ఫైట్గా మనకు కనపడుతుంది. 1000-1500 లీడ్ తోటే ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి అంటే వచ్చే ఈ రౌండ్లలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి ఖచ్చితంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంకొక వైపు టీఆర్ఎస్ మాత్రం ఇదే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మేము సెకండ్ ప్రయారిటీలో కూడా మాకే విజయ అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక ధీమానైతే మొత్తానికి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థికి అయితే మొత్తం మూడో రౌండ్ వరకు 4,444 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉంది. సో ఇంకొక మనకైతే ఇప్పటివరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం 7 రౌండ్లలో ఇంకొక 4 రౌండ్లు అయితే మనకున్నాయి. సో అది తెల్లారి ఇప్పుడు నైట్ అంతా కూడా కౌంట్ చేయాల్సిందే. రేపు ఉదయం వరకల్లా ఫస్ట్ ప్రయారిటీ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇందాక మనం చెప్పుకున్నట్టు చల్లని ఓట్లు 10,000 తీసేస్తే 1,57,950 ఓట్లు ఇప్పటివరకు చెల్లిన ఓట్లు లెక్కించారు. సో వీళ్ళందరికీ పంచితే కనుక మనకు ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ వస్తే కానీ మనకు ఒక 50% ఓట్లు అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఒకసారి మొత్తం ఓవరాల్గా ఓట్లు చూస్తే కనుక మూడో రౌండ్లో ఇప్పటివరకు 3 రౌండ్లు కలిపి టీఆర్ఎస్ అభ్యర్థికి 53,007 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 48,563. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ జస్ట్ 4,444 ఓట్లే. సో కాబట్టి ఒక టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు 25,505 ఓట్లు వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 15,035 ఓట్లు వచ్చాయి చిన్నారెడ్డికి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వీళ్ళ ప్రయారిటీ ఓటు నెక్స్ట్ ఎవరికి వేస్తారో చూడాలి. మనకైతే హర్షవర్ధన్ ఉన్నాడు. ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయనకు కూడా మనకు మూడో రౌండ్ వరకు 4,872 ఓట్లు పోలాయి. ఆ తర్వాత టీడీపీ నుంచి అభ్యర్థి ఎల్ రమణ దాదాపుగా 2,673 ఓట్లు వరకు వచ్చాయి. సో వీళ్ళ చివరి దశలో అంటే ఇప్పుడు మనము హర్షవర్ధన్ అదేవిధంగా ఎల్ రమణ వీళ్ళ ప్రయారిటీ ఓట్లు, ఆ తర్వాత నాగేశ్వరరావు ప్రయారిటీ ఓట్లు. సో ఇవన్నీ కూడా అటు టీఆర్ఎస్కు ఇటు బీజేపీకి కొన్ని నాగేశ్వరరావు ఓట్లు బీజేపీకి పడతాయి లేదు కానీ కొంత టీఆర్ఎస్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా కొంత బీజేపీకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి అంటే ఎవరికి వారుగా అంచనాలు అయితే వేసుకుంటున్నారు. మొత్తానికి ఒక టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మనకు మిగతా వరంగల్, ఖమ్మం, నల్గొండతో పోలిస్తే ఇక్కడ చాలా స్లోగా ఉంది. కారణం ఏంటంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈ జంబో బ్యాలెట్ బాక్సుల్ని మరొక ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ నుంచి టేబుల్కు తీసుకొస్తున్నారు. దీంతో కొంత ఆలస్యం అవుతుంది. మొత్తానికైతే చాలా స్ట్రిక్ట్గా తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, సో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తగా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో 4వ రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వస్తాయి. సో అప్పుడు మనం మళ్ళీ ఒక నెక్స్ట్ బులెటిన్లో మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ ఇస్తాను. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లోనే హైదరాబాద్ స్థానానికి సంబంధించి 4th రౌండ్ రిజల్ట్ ని డిక్లేర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ బడ్జెట్ లో సిటీలో తాగునీటికి ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు కేటాయించింది. అలాగే ఐటీ పార్కుల నిర్మాణానికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక హైదరాబాద్ సిటీలో కూడా దేవాలయాల్లో ధూప దీప నైవేద్యం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు 2021-22 రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా హామీని నిలబెట్టుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తున్నామని, ఈ పథకం కింద 250 కోట్లను బడ్జెట్లో కేటాయించామన్నారు మంత్రి. నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ దగ్గరలోని సుంకిశాల నుంచి సిటీకి నీటిని తరలించడానికి కొత్త ప్రాజెక్టు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. అందుకోసం 1,450 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సుంకిశాల దగ్గర నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం 725 కోట్లు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో లోపల కొత్తగా ఏర్పడ్డ కాలనీల ప్రజల తాగునీటి సరఫరా కోసం 250 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు మంచినీటిపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 20,000 లీటర్ల సురక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తోంది. దీనికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని వలన పేద మధ్యతరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గింది. ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికోసం 1,450 కోట్ల నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది. ఈ బడ్జెట్లో సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం 250 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. మూసీ నది శుద్ధి, పరిసరాల బ్యూటిఫికేషన్ కోసం ఈ బడ్జెట్లో 200 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. నగరంలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ROBలు పూర్తయ్యాయి. కరోనా టైంలో 2,000 కోట్ల విలువైన ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్లు, 29 లింక్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు మంత్రి. సిటీలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం 179 అన్నపూర్ణ సెంటర్లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ప్రతిరోజు 55,000 మందికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. మూసీ నది పునర్జీవనం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం ఈ బడ్జెట్లో 200 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. నగరంలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ROBల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. కరోనా సమయంలో 2,000 కోట్ల రూపాయల విలువైన ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్లు, 29 లింక్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నగరంలో 179 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ప్రతిరోజు 55,000 మందికి 5 రూపాయలకే చక్కటి భోజనం అందిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. సిటీలో పేద ప్రజల కోసం 224 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలో ఫార్మా రంగంలో జరిగే ఎగుమతుల్లో మన రాష్ట్రం నుంచే 14% ఉన్నాయన్నారు. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో 3వ వంతు సంస్థలు హైదరాబాద్లో ఉన్నట్టు చెప్పారు. ఐటీ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణ నిలిచిందని, ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ డేటాబేస్ సెంటర్లను సిటీలోనే ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమతుల విలువ 2014-15లో 66,276 కోట్లుంటే 2019-20 నాటికి 128,807 కోట్లకు చేరిందన్నారు హరీష్ రావు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. బస్తీ దవాఖానాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను పేద ప్రజల వద్దకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 224 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫార్మా రంగంలో జరిగే జాతీయ ఎగుమతులలో 14% మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో 3వ వంతు కంపెనీలు హైదరాబాద్లో నెలకొని ఉండడం గమనార్హం. పరిశ్రమల రాయితీల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఐటీ ఎగుమతుల విలువ 2014-15 సంవత్సరంలో 66,276 కోట్ల రూపాయలు కాగా 2019-20 నాటికి ఆ విలువ 128,807 కోట్లకు చేరింది. దీన్ని బట్టి ఐటీ రంగంలో వచ్చిన పురోగతిని అంచనా వేయొచ్చు. స్టార్టప్ సంస్థల ప్రోత్సాహకానికి ఏర్పాటు చేసిన టీహబ్ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. హైదరాబాద్ అర్బన్ ఏరియాలోని కుంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారంలో ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. జంట నగరాల్లోని దేవాలయాల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తామన్నారు. సిటీలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు జిల్లా కలెక్టరేట్స్, జిల్లా పోలీస్ ఆఫీసుల కోసం 725 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఎన్నో రకాల ఐటీ కంపెనీలకు హైదరాబాద్ హబ్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం అంకుర సంస్థలను ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టీహబ్ దేశానికి ఓ రోల్ మోడల్గా మారింది. హైదరాబాద్ అర్బన్ ఏరియాల్లోని కొంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారం ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జంట నగరాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ధూపదీప నైవేద్య పథకం విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు జిల్లాల నుంచి హైదరాబాద్కు మెరుగైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించేందుకు రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదించింది ప్రభుత్వం. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల పొడవున ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అందుకు అవసరమైన భూసేకరణ కోసం బడ్జెట్లో 750 కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం.
అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ చేసుకోవద్దన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. ఏవైనా ఇబ్బందులు వస్తే తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలని సూచించారు. దేశంలో విద్యార్థినుల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరమన్నారు. ఏదైనా గోల్ పెట్టుకుని తల్లిదండ్రుల కోసం, దేశం కోసం కష్టపడాలన్నారు హోంమంత్రి. స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్లో సూసైడ్ నివారణపై మీటింగ్ జరిగింది. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో వివిధ స్కూల్స్, కాలేజ్ల విద్యార్థులు పాల్గొన్నారు. స్పందన ఆయన సూసైడ్ చేశారు. చాలా చాలా దుఃఖం ఉంది. ఆయన పేరెంట్స్కి బి చాలా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎప్పుడు లైఫ్లో అంటే సూసైడ్ చేయవద్దు. మీకు డిప్రెషన్ వచ్చే తర్వాత, నర్వస్ అయిన తర్వాత ఇమీడిएट सुसाइड చేస్తా. 1 मिनट అయిపోయిన తర్వాత फिर सुसाइड చేస్తా లేదు. इसलिए मेरे बच्चों से तो सुसाइड जब करते हैं तो 1 मिनट 2 मिनट नर्वस सिस्टम जब आता है दिमाग के अंदर कि ज़िंदगी में जी के क्या करें. मगर मेरे बच्चों से, मेरी बेटियों से, मेरी छोटी बहनों से एक बात कहता हूँ, आप तो चले जाते हैं मगर आपके माँ बाप को जो दुख होता है, इंसान को सबसे अगर अहम चीज़ है वो अपनी औलाद होती है. माँ बाप ये चाहते हैं कि हम जो ज़िंदगी गुजारते हैं. సిటీ శివారు స్కూళ్లలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. చిన్నారులకు కరోనా టెస్టులు చేసిన తర్వాత హోమ్ ఐసోలేషన్కు తరలించారు అధికారులు. విద్యార్థులు ఎవరెవరితో తిరిగారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 మందికి టెంపరేచర్లు ఎక్కువ ఉండడం గమనించడం ద్వారా మేము పెద్దషాపూర్ డాక్టర్ గారికి ఫోన్ చేయడం ద్వారా మధ్యాహ్నము వాళ్ళ టీంతో పాటుగా కిట్స్ తీసుకొని వచ్చి ఈ నాజల్ టెస్ట్ చేయడం ద్వారా ఒక 48 మెంబర్స్లో ఒక 2కి పాజిటివ్ తేలడం వల్ల ఐసోలేషన్లో ఉండమని సజెస్ట్ చేయడం ద్వారా ఆ పిల్లల్ని. రాజేంద్ర నగర్లోని ఎస్టీ హాస్టల్లో కరోనా కలకలం రేపింది. వార్డెన్ మురళి, వాచ్మెన్తో పాటు 22 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణైంది. హాస్టల్లో మొత్తం 105 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. విద్యార్థుల ప్రైమరీ కాంటాక్ట్స్పై అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థులకు హాస్టల్స్లోనే 2వ అంతస్తులో ఐసోలేషన్ సెంటర్కు ఏర్పాట్లు చేశారు. రామచంద్రపురం మండలంలోని వెల్లమెలలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్లు పట్లోళ్ల రవీందర్ రెడ్డి, ఒగ్గు సుచరిత కొమరయ్య ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణం చూసేందుకు పటాన్ చెరువు నుంచి వెలిమెల గ్రామం వరకు నిర్వాహకులు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు భోజన వసతితో పాటు ఉచిత ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. अपडेट्स कंटिन्यू होते हैं, स्टे ट्यून्ड।